దేవుని బట్టి సంతోషించుట వలన మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మనము దేవుని బట్టి సంతోషపడుట వలన మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మనకి ఆరోగ్యం ఉంది, ముఖమునకు తేట, సమృద్ధి ఉంది, ఇతరులకు రక్షణ ఉంది, దేవునికి మహిమ ఉంది, చాలా ఉన్నాయి. మనము దేవుని బట్టి సంతోషపడటం. ఇంకొక మొక్క, ఒక్కటే మొక్క, అది కూడా చెప్తా. 2 సంతోషాలు మనకు కావాలి. ఒకటి మన సంతోషం మనకు కావాలి, రెండవది దేవుని సంతోషం కూడా మనకు కావాలి. మనం సంతోషంగా ఉంటాం, మనకి బలం. దేవుని సంతోషాన్ని మనం వెతకటం కూడా మనకు బలం. అంటే దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తే, దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తే అది కూడా మనకే బలం. ఈ ఒక్క మొక్క చెప్పి ప్రార్థన చేసేస్తా. 2 రకాల సంతోషాలు. ఒకటి మన సంతోషం, 2 రైట్. మన సంతోషం ఎన్ని రకాల ప్రయోజనాలు తీసుకొచ్చింది మనకి? అది కూడా ఏ సంతోషం? దేవుని బట్టి మనం పొందే సంతోషం. నెహెమ్యా గ్రంథము 8, 10, 8 తిరగే చూసుకుంటారో ఎట చూసుకుంటారో చూడండి. అక్కడ ఒక మాట ఉంది చూడండి. 8వ అధ్యాయం 10వ వచనం చివరి లైన్, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. ఎక్కడుంది మన బలం? ఒక్కసారి మీరు అందరూ చెప్పండి ఆ మాట ఏందో. యెహోవాను బట్టి సంతోషించటం, యెహోవా యందు ఆనందించటం వలన మనకి బలమట. బాయ్ కాస్త మాంసం తినరా, బలం వచ్చిద్ది. మాయ్ కాస్త ఆకుకూరలు తిన్నమ్మాయి, బలం వచ్చింది, రక్తం పట్టిద్ది అని చెబుతుంటారుగా. అట్లాగా మీ అందరికీ నేను చెబుతున్నా, దేవుని బిడ్డలారా కాస్త దేవుని బట్టి సంతోషించండి, బలం వచ్చింది. నా మాట వాక్యమా ఉందిగా, రైట్. మనము దేవునిలో ఆనందించటం వలన మనకు బలం. అదే సమయంలో దేవుడు మనల్ని బట్టి సంతోషపడ్డా ఇక మామూలుగా ఉండదు. నిన్ను బట్టి దేవుడు హ్యాపీగా ఫీల్ అయ్యాడా, నీకు ఎదురుండదు ఇక. నువ్వు అది కూడా జాగ్రత్త పడాలి. నీ సంతోషం విషయంలో నువ్వు ఎంత కేర్ఫుల్గా ఉండాలో, దేవుణ్ణి సంతోష పెట్టే విషయంలో కూడా నువ్వు అంతే కేర్గా ఉండాలి. ఈ 2 నీకు సరిగ్గా అర్థమైతే నీకు ఇక ఎదురుండదు. అందుకే ఈ 2 విషయాల్లో నేను జాగ్రత్తలు తీసుకోవాలని ఫిక్స్ అయ్యా. ఈ మాట ఎక్కడుంది? యెహోషువ చెప్తాడు, ఇశ్రాయేలు సర్వ సమాజానికి, ఇశ్రాయేలీయులారా వారికి భయపడకుడి, జడియకుడి. నిశ్చయముగా మనం ఆ దేశములో ప్రవేశిస్తాం. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశమును నిశ్చయముగా మనకు స్వాధీనపరుస్తాడు. మీరు అవిశ్వాసులై సణిగితే దేవుడు బాధపడతాడు. విశ్వాసము గలవారై దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటే దేవుడు సంతోషపడతాడు. దేవుడు సంతోషపడ్డా వాళ్ళు అవుట్, గెలుపు మంది అయితే. మనకు జయం రావాలంటే ఎవరు సంతోషపడాలి మనల్ని బట్టి? అది రాజు సంతోషపడితే ఇక మనకు ఎదురుందా? రాజ్యంలో ఇక మన ఆటలు ఎన్నైనా సాగుతాయి. అయితే రాజు మనల్ని బట్టి సంతోషపడాలి. సంతోషపడటానికి మనం ఏం చేయాలి అంటే, దేన్ని బట్టి రాజు సంతోషపడతాడో అవి వెతుక్కొని చేయాలి. ఇక మీరే ఇంటికి వెతుక్కోండి.